అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో ప్రధానంగా రేషన్ షాప్కి వెళ్ళి వినియోగదారులంతా రేషన్ తెచ్చుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు పూర్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాప్ నుంచి బియ్యాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసే విధంగా ఒక వెహికల్స్ని, ఆ వెహికల్కి ఒక అసిస్టెంట్ని పెట్టి రేషన్ కూడా ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ఇచ్చే విధానాన్ని రూపొందించింది ఆనాటి వైసీపీ ప్రభుత్వం. దీనివల్ల ప్రజలు వెహికల్ వచ్చినప్పుడు వెహికల్ దగ్గర తీసుకునే వెసులుబాటు ఉండేది. వెహికల్ రాని రోజున డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ తెచ్చుకునేవాడు. ఆ విధంగా రెండు వెసులుబాట్లు ఉండేవి ఎవరికి, బెనిఫిషర్స్కి. ఈరోజు ప్రభుత్వ నిర్ణయం వలన అటు 9,000 మంది ఎంప్లాయ్మెంట్ పోయింది, ఇంకా అసిస్టెంట్ ఒక 9,000 మంది, 18,000 మంది ఎంప్లాయ్మెంట్ పోయింది. ప్లస్ ఈ రేషన్ ఏదైతే ఉందో అది రేషన్ డీలర్ ఊర్లో ఎక్కడో ఉంటారు, గ్రామంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉంటారు, అందరికీ దగ్గరగా ఉండరు. మినిమం 3 కిలోమీటర్ల దూరంలో రేషన్ షాపులు ఉండేవి గ్రామాల్లో. అలాంటి పరిస్థితుల్లో ఆ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలంటే అబవ్ 61 ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది తెచ్చుకునే పరిస్థితి కూడా తెచ్చుకోలేక వదిలేస్తారు. దానివల్ల అటు రేషన్ వేస్ట్ అవుతుంది, ఇటు బెనిఫిట్స్కి బెనిఫిట్ జరగదు. ఈ వెహికల్స్ రద్దు చేయటం వల్ల సామాన్యుడికి చాలా ఇబ్బంది జరుగుతుంది. రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఇచ్చే ఉద్దేశం లేదు అనేందుకు ఇది ఒక తార్కాణం చెప్పచ్చు. నిదానంగా కూటమి ప్రభుత్వం మొన్న క్యాబినెట్ చర్చించింది. ఏమని, రేషన్కు బదులుగా ఆ డబ్బులు కూడా అకౌంట్లో వేసేస్తే బెటర్ ఏమో అనేది కూడా ఆలోచించింది. అంటే ప్రభుత్వం దీన్ని ఏం ఆలోచిస్తుంది, రేషనే ఎగ్గొట్టేసేస్తే బెటర్ అనేది ఆలోచన ఉంది ప్రభుత్వానికి. ఇప్పుడు వాళ్ళ వెహికల్ తీశారు, కొన్ని రోజుల తర్వాత రేషన్ ఎందుకు డబ్బులు అకౌంట్లో వేస్తామంటారు. అప్పుడు రేషన్ డీలర్లు పోతారు, ఇవాళ ట్రక్ డ్రైవర్లు అసిస్టెంట్ పోయారు, రేపు రేషన్ డీలర్లు పోతారు. మొత్తం అకౌంట్ డబ్బులు వేసి బెనిఫిషరీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు గ్యాస్ పథకం ప్రవేశపెట్టారు. ముందు గ్యాస్ తెచ్చుకోండి, మీరు డబ్బులు కట్టేయండి అన్నారు. కట్టారు. తర్వాత 800 రూపాయలు, 815 రూపాయలు అకౌంట్లో వేశారు ఫస్ట్ బండకి. రెండో బండకి మళ్ళీ డబ్బులు లేవు. ఇవాళ ఇంతవరకు వేయలా. ఏప్రిల్లో బుక్ చేసిన బండకి వాళ్ళకి వేయలేదు. ఇప్పుడేమన్నారు క్యాబినెట్లో, అన్ని బండ్లకు కలిపి ఒకసారి అమౌంట్ ఇస్తామంటున్నారు. ఇట్లా బండకి కాకుండా 3 బండ్లకి కలిపి సంవత్సరానికి 3,2400 రూపాయలు బెనిఫిషరీ అకౌంట్లో వేసేస్తామన్నారు. అప్పుడు వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. ప్రభుత్వం నిదానంగా హామీలని డైల్యూట్ చేసే ప్రక్రియలో పడింది. రెండో బండికే వాళ్ళ డబ్బులు రాలా, మూడో బండికి ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంటే ప్రభుత్వానికి వెసులుబాటు చేసుకునే విధంగా చేస్తాను తప్పితే పేద ప్రజల పట్ల కన్సర్న్ కనపడట్లేదు దీంట్లో. రైట్, నువ్వు నిజంగా నీ చిత్తశుద్ధి ఉంటే ఈ గ్యాస్ కంపెనీలతో టైఅప్ పెట్టుకుని పేదవాళ్ళకి 3 బండ్లు ఫ్రీగా ఇచ్చే సంవత్సరానికి వాళ్ళు తీసుకున్నారా లేదా, తీసుకుంటే వాటికి ఏదైనా విధానం పెట్టుకుని, ఆన్లైన్లో బుకింగ్ విధానం పెట్టుకుని దాని ప్రకారం బిల్లు పెట్టుకుంటే గవర్నమెంట్ గ్యాస్ కంపెనీలకు బిల్లు ఇచ్చేయచ్చు. ఈ సిలిండర్లు గవర్నమెంటే పే చేయొచ్చు డీలర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడలో ఒక డీలర్ ఉన్నాడు. ఆ డీలర్ ఇండియన్ గ్యాస్ అనుకోండి, అతను 6,000 బండ్లు ఈ స్కీమ్లో ఇచ్చాడు. 6,000 ఆ నెలలో బిల్లు పెట్టుకుంటే ఏ నెంబర్ ప్రకారం ఇచ్చాడో బెనిఫిషియరీ ఎవరో వీళ్ళ దగ్గర ఉంటుంది కదా పేరు, డీలర్ దగ్గర. అదంతా బిల్ సబ్మిట్ చేస్తే వాటికి బిల్ పేమెంట్ ఇచ్చేస్తే గ్యాస్ బండ్ కంపెనీలకి ఇచ్చేస్తే సరిపోతుంది. గ్యాస్ కంపెనీకి ఏమో బెనిఫిషియరీ క్యాష్ కట్టాలి, బెనిఫిషియరీ అకౌంట్కి ఏమో గవర్నమెంట్ డబ్బులు వేయాలి. ఇది ట్రయాంగిల్ పెట్టారు. అదే బండ బెనిఫిషరీకి ఇచ్చేసి గ్యాస్ కంపెనీకి ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తే డైరెక్ట్గా ఇద్దరితో ఎదురు బదులు సరిపోతుంది, కాంట్రాక్ట్ అండ్ గవర్నమెంట్ లాగా. ఆ విధానాన్ని పెట్టుకుని ఈ విధం పెట్టి 3 ట్రయాంగిల్గా పెట్టి ఈ డబ్బు కడతాం, వాడు తీసుకోవటం, మళ్ళీ ఈ బెనిఫిషరీకి డబ్బులు ఇవ్వటం, ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనపడట్లేదు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి అనేది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే నువ్వు నిజంగా ఇవ్వదలుచుకుంటే ఎవరెవరు ఉన్నారో ఆ లిస్టులు తీసుకుని, ఆ లిస్టులో జరిగే సంవత్సరానికి 3 బండ్ల కాడికి డబ్బులు మేము ఇస్తాం, మీరు గ్యాస్ కంపెనీలు ఇచ్చేయమంటే వాళ్ళు ఇచ్చేస్తారు కదా. ఆ విధంగా చేయొచ్చు కదా. అది కూడా చిత్తశుద్ధి లోపించింది ప్రభుత్వానికి. ఇక్కడ రేషన్ బోర్డు తీసింది, రేపు రాబోయే రోజుల్లో రేషన్ తీసేస్తారు. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లు కూడా ఒక నెల వేస్తారు, ఒకసారి 3 బండ్లు ఒక బండకి వేస్తారు, రెండో బండకి వేయరు, మూడో బండకి వేస్తారు. ఇట్లా అది కూడా నిదానంగా ఎగ్గొట్టేసేందుకు మార్గంగా ఆలోచిస్తాననేది మరీ ముఖ్యంగా తెలియపరుస్తూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.